ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం చదువుదామా? బాగా చదవాలి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టలేదంట. అబ్బా, మన దేవుడు ఎంత కనికరము కలిగిన దేవుడు అంటే, జాగ్రత్తం చేసే వాళ్ళకి, పాపాలు చేసే వాళ్ళకి, ఈ లోకంలో జీవించే వాళ్ళకి అందరికీ కూడా అమ్మా వినాలి. పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కథ అటు ఇటు చెప్పకూడదు. పెద్దలు నువ్వు జాగ్రత్తం చేస్తా ఉన్నా సరే, నువ్వు పాపం చేస్తా ఉన్నా సరే, నువ్వు నరహంతకుడు అయినా సరే, వ్యభిచారమైనా సరే, నువ్వు ఎవరివైనా అయినా సరే, నా దేవుడు నీకు మారు మనసు పొందడానికి సమయమును కేటాయిస్తున్నాడు. నీకు కొంత సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ పొద్దు కాకపోతే రేపు తెలుసుకుంటాడు, ఈ పొద్దు కాకపోతే రేపు తెలుసుకుంటుంది, మారు మనసు పొందుతుంది, నా వైపు తిరుగుతుంది, నన్ను గ్రహిస్తుంది, నా వైపు తిరిగి పశ్చాత్తాపడుతుంది, ప్రభువా నేను పాపిని అని నా దగ్గర మొరపెడుతుంది అని దేవుడు ప్రతి ఒక్కరికి మారు మనసు పొందడానికి సమయం అయితే కేటాయించేసేదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా. ఆహా, ఎంత మంచివాడు. నిజంగా మనం తప్పు చేస్తే పోలీసు వాళ్ళు రై ఇంకొకసారి చేసినట్టు చంపేస్తానంటాడా, పర్లా జైలుకి అంటాడు. వాళ్ళు మనం మారు మనసు పొందేదానికి అవకాశం ఇవ్వరు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ జడ్జెస్ దయదర్చి ప్రేమ పుట్టి రే ఇంకొకసారి ఇట్లా తప్పు చేద్దురా, క్షమించి వదిలేస్తాను అన్నాడు అనుకో, ఆహా ఎంత సంతోషం మనకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి మనిషికి ఆయన సమయమును ఇస్తున్నాడు. నా బిడ్డ మారు మనసు పొందాలి. అది ఇంగ్లీష్ వాళ్ళకు ఇస్తా ఉన్నాడు, మన భారతీయులకు ఇస్తా ఉన్నాడు, పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాడు, ఆ ఉగ్రవాదులకు కూడా ఇస్తా ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఏమిస్తాడు మన దేవుడు? చెప్పాలి మీరు గట్టిగా. సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? పాపము చేయువాడు పాపములోనే చనిపోవడం బట్టి నేను సంతోషించను. ఎందుకంటే వాడి పాపమును వాడు గ్రహించి, వాడి అతిక్రమమును వాడు గ్రహించి, వాడు మారు మనసు పొందాలని దేవుని కోరిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీరు ఎన్నో చెప్పండి, ఆ దేవుడే దిగి వచ్చినా సరే నేను మారను. అర్థం. ఇక్కడ కాసులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాన్పర ఇది సస్తావంటే, సార్ నువ్వు కాదు కదా నాకు చెప్పేదైనా, మీరు కాదు కదా సార్, దేవుడే దిగి వచ్చినా నేను మాను. దేవుడే దిగి వచ్చి చెప్పినప్పుడు నేను ఇసిపెట్టకపోతే నేను బాగానే ఉంటాడా నాయన? నువ్వు ఇసిపెట్టకపోతే నేను బాగానే ఉంటారా నాయన? నువ్వు ఇసిపెట్టినా ఇసిపెట్టకపోయినా నాకేం రాస్తావే,
నీకు వచ్చింది రాదు, వచ్చి పుయ్యే కాలము. ఏమొచ్చింది? నీకు పుయ్యే కాలం వచ్చింది నాయన అని చెప్పా. ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినామడే ఏంటంటేనా అమ్మా అంటే ఈయన దేవుని కంటే గొప్పోడు. ఎట్లా దేవుని కంటే గొప్పోడు. దేవుడే దిగి వచ్చి చెప్పినా నేను ఈ పాన్పురాలు ఇసిపెట్టను, నేను వాటిని ఇసిపెట్టను, వీటిని ఇసిపెట్టను అని చెప్తే ఆ 3 నెలలు బెంగళూరుకి ఎత్తుకొని ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క కోసి పారేసి సార్ మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి సార్ అంతా కోసేసిన సార్. ఎవరయ్యా నష్టపోయేది? ఎవరయ్యా కష్టపడేది? దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను మనం గ్రహించాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమను మనం గుర్తించకపోతే నిజంగా నీ అంత దరిద్రురాలు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవరు ఉండనే ఉండరు. దరిద్రం అంటారు. ఏం తెలుసా? ఏది దరిద్రం చెప్పు? దరిద్రం అంటే ఏదో చెప్పు. దరిద్రం అంటే ఏది చెప్పు? డబ్బు లేకుండా పోవడం దరిద్రం కాదు. మీకు అర్థమవుతుందా? పేదలను ధనవంతులను దేవుడే సృష్టించాడు. నువ్వు రక్షణ పొందకపోవడమే దరిద్రం. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? కొంచెం గట్టిగా. నువ్వు రక్షణ పొందకపోవడమే నీ దరిద్రం. డబ్బు లేనివాడు లాజరు చచ్చిపోయాడు, డబ్బుండే ధనవంతుడు కూడా చచ్చిపోయినాడు. ఇప్పుడు దరిద్రుడు ఎవరురా? ఈడా ఎవడురా దరిద్రుడు? ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు, డబ్బు లేడు. ధనవంతుడు చచ్చిపోయాడు, డబ్బుండి. వీడికి డబ్బు లేక తెచ్చాడు, వాడికి డబ్బుండి తెచ్చాడు. ఇప్పుడు దరిద్రుడు ఎవరు అంటే నిత్య నరకంలో పడిన వాడే దరిద్రుడు. ఎవరు చెప్పాలి మీరు? మీకు నోరు ఉన్నాయి కదా అమ్మా, నోరు తెచ్చుకున్నారా ఇంట్లో నుంచి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాంటి ఇంట్లో పెట్టేసరి చేస్తున్నా నాకు వదిలే. ఎవరిని ఇంట్లో మర్చిపోయి చేశాను నోరు. వీళ్ళిద్దరిలో దరిద్రులు ఏమన్నా చెప్పండి మీరు. ఇప్పుడు ధనవంతుడేనా? ఎందుకమ్మా చెప్పండి మీరు. ఏం లేదు. వానికి సమయం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు దేవుడు. వాడు ఎప్పుడు ఫుల్ మాటలు తాగడం జరిగింది వాడికి, ధనవంతుడికి. లాజరుకు సమయం ఇచ్చాడు దరిద్రంలో. ఆ దరిద్రతలో లాజరు యేసయ్యను నమ్ముకున్నాడు. ఈ ఐశ్వర్యంలో ఈ ధనవంతుడు యేసయ్యను అమ్ముకున్నాడు. యేసయ్య ఉంటే ఎంత, యేసయ్య లేకపోతే ఎంత, నేనేంది, నా హోదా ఏంది, నా బ్రతికేంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది, నా చదివేంది, నా అందం ఏంది, నా టాలెంట్ ఏంది, ప్రపంచంలో నాకంటే ఎవడైనా గొప్పోడు ఉన్నాడా అని వాడనుకున్నాడు దరిద్రుడు. నేను కాదు దరిద్రుడిని, ఇదిగో ఆ ఎంగిరాకుల్లో అన్నం తింటాడు వాడు దరిద్రుడు అనుకున్నాడు వీడు. కానీ నిజమైన దరిద్రుడు ఎక్కడ తెలుస్తుందంటే దేవుని దగ్గర తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? దేవుని దగ్గర. నువ్వు దేవుని సింహాసనంలో కూర్చోంటే ఈ మారు మనసు పొందడానికి సమయం ఇచ్చిన వాళ్ళు మారు మనసు పొందకన్నా దేవుని పైన తిరుగుబాటు చేసి
సంఘం పైన తిరుగుబాటు చేసి, పాస్టర్ పైన తిరుగుబాటు చేసి, దేవునికి విరోధంగా నిలబడిన వాళ్ళందరూ కూడా కట్టుకుంటూ ఉంటారు. నోరుమా, రొమ్మమ్మా, నోరు రొమ్మ కట్టుకుంటా లాజరు అంటే ఏం ప్రయోజనం లేదమ్మా. అబ్రహ్మ అంటే ఏమి ప్రయోజనం లేదమ్మా. యేసయ్య అంటే ఏమి ప్రయోజనం లేదమ్మా. దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వేం చేసుకోవాలి చెప్పమ్మా? ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. దీన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు మంచి ర్యాంకులో ఉంటారు పరలోకంలో. మంచి ర్యాంకులో ఉంటారు అక్కడ పరలోకంలో. ఎవరైతే దుర్వినియోగపరుచుకుంటారో వాళ్ళ గతి, వాళ్ళ స్థితి నేను చెప్పనమ్మా. బైబిల్ చెప్తుంది, నోరు కొట్టుకుంటా రొమ్ము కొట్టుకుంటా అంట. చెప్పండి మరోసారి మీరు. నోరు కొట్టుకుంటా రొమ్ము కొట్టుకునేది. చెప్పండి బా అయ్యలారా, చెప్పండి అయ్యా. నోరు కొట్టుకునేది, రొమ్ము కొట్టుకునేది. చెప్పండి గట్టిగా. నోరు కొట్టుకునేది, రొమ్ము కొట్టుకునేది. మత గట్టిగా చెప్పు. నోరు కొట్టుకునేది, రొమ్ము కొట్టుకునేది. మెత్తుశాల గట్టిగా చెప్పు. నోరు కొట్టుకునేది, రొమ్ము కొట్టుకునేది. ఎవరు మారు మనసు అక్కర్లేని వాళ్ళకి. మనము దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో అప్పుడు నిజంగా మనము లాభము పొందుతాము. ఏం పొందుతామయ్యా? ఏం పొందుతాము? చెప్పండి. లాభం అంటే ఏంది? లాభం అంటే ఏంది? చెప్పయ్యా నైడో. లాభం అంటే ఏంది చెప్పండి. లాభం అంటే నిజంగా మనకు లేనిది వచ్చేదే లాభం. మనకు లేనిది వచ్చేదే లాభం. మన కష్టం అంతా పోయి మిగిలేదే లాభం. ఆ శేషమే లాభం. ఆ శేషము కోడి గుడ్డు అయితే ఏం ప్రయోజనం? మీ జీవితాల్లో లాభం పొందుతున్నారా లేదా? లాభాలు పొందుతున్నారా లేదా? మరి ఆత్మీయ జీవితంలో కూడా లాభం కావాలి కదా. నాకు చాలా చెప్తా ఉంటుంది, సార్ కట్ట ఆకులు కట్ట 100 రూపాయలతో కొన్నాను సార్, 130 పోయింది సార్ అంటే 30 రూపాయలు వచ్చేసింది సార్, 20 రూపాయలు వచ్చేసింది సార్, 15 రూపాయలు వచ్చేసింది సార్. సరదా సార్ ఏం అర్చిస్తాం దగ్గర ఆమె? లాభం. మనం ఈ లోకంలో ఏ పని చేసినా లాభం పొందుతున్నాం కదా. అమ్మా మీరు వచ్చి భక్తి చేస్తున్నారే, ఈ భక్తిలో లాభం కావాలి కదా మనకి. ఈ భక్తిలో కూడా లాభాలు ఉన్నాయమ్మా. పరలోక రాజ్యం ఉంది, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పి లేదు, అక్కడ యాతనలు లేవు, అక్కడ సంతోషము, అక్కడ ఆనందము, అక్కడ సమాధానం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది. ఓసారి మన గాంధీ తాత గారు ఒక బ్రిటిషర్ వచ్చి అపాయింట్మెంట్ కోసం అడిగాడు. ఎంత సమయం కావాలి నీకు అని అడిగితే 5 minutes చాలండి అన్నాడు. ఎంత? మీ అపాయింట్మెంట్ 5 minutes దొరికితే చాలు అన్నాడు. ఓకే, పలానా రోజు పలానా టైంకి రండి,
మీకు టైం దొరుకుతుంది అన్నాడు. ఆయన కరెక్ట్గా ఆ రోజుకి గుర్తుపెట్టుకుని ఆ టయానికి వచ్చారు. గాంధీ తాతకు వచ్చారు, పలానా ఆయన వచ్చారు, దొర వచ్చారు అని చెప్తే రమ్మనండి దొరను అన్నాడు. గాంధీ తాత దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. హవాల్యూ అనుకున్నారు. ఆయన మంచిగా ఏమి గాంధీ తాత గారు బాగున్నారా, మీరేమి షర్ట్ వేసుకోరే, మీరు ఎందుకు చెనికిద్దరు తింటారు అని పనికిరాని మాటలన్నీ మాట్లాడాడు. గాంధీ తాతకి చెనికిందంటే వేస్తాం, ఇవన్నీ మాట్లాడాడు. గాంధీ తాత గారు అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత వాచ్ ఎత్తి ఆయన ముందర పెట్టాడు. పైకి చూసి యువర్ టైం ఈజ్ ఓవర్ అన్నాడు. అంటే మీ 5 నిమిషాలు అయిపోయింది, లెట్స్ గో. గాంధీ తాత దగ్గరికి నిజంగానే ఒక దొర వచ్చి 5 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడకుండా పనికిరాని మాటలు మాట్లాడిన దానివల్ల ఆయన ఏం పోగొట్టుకున్నాడు? అడగాల్సినవి అడగలేకపోయాడు, తెలుసుకోవాల్సినవి తెలుసుకోలేకపోయాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు ఇదే నీకు మంచి దినము, ఇదే అనుకూల సమయం అని కూడా బైబిల్లో రాశాడు. ఇదే మంచి దినము, ఇదే అనుకూల సమయం అని కూడా బైబిల్లో రాశాడు. దేవుడు మనకి ఇన్ని రాసి పెట్టి ఉంటే మనము కూడా దేవుడిచ్చిన ఈ రక్షణను, దేవుడిచ్చిన ఈ అపాయింట్మెంట్ని మనం సద్వినియోగం చేసుకుంటే, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం కూడా సద్వినియోగపరుచుకుంటే నిశ్చయముగా పరలోక రాజ్యం మనదే. పరలోక రాజ్యము మనదే. ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మనం సమయమును వ్యర్థం చేసుకోకూడదు, సమయమును పోగొట్టుకోకూడదు. చాలా మంది సమయమును వ్యర్థపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా, నువ్వు డబ్బు వ్యర్థపరిస్తే మళ్ళా సంపాదించుకుంటావు. మీరు వినండి ప్రియ సంగమా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టేసినా కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బును సంపాదించుకుంటావు. సమయమును వృధా చేసుకుంటే తిరిగి ఆ సమయాన్ని నువ్వు తీసుకోలేవు. నీ ఆయుష్ కొంచెం కూడా పెంచుకోలేవు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడు. మీరు చిన్నప్పుడు ఉండే ఫోటో ఒకసారి చూసుకోండి, ఇప్పుడు ఉండే ఫోటో ఒకసారి చూసుకోండి, అర్థమైపోతుంది మీకు మన బతుకు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఒక ఫోటో చూసుకోండి, ఇప్పుడుండే ఫోటో ఒకటి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. మొన్న పాస్టర్ వచ్చారు మన దగ్గరికి, గుంటూరు నుంచి. పాస్టర్ వచ్చి భోంచేస్తూ ఇట్లా బయట గోడలో చూసి, పాస్టర్ వీళ్ళిద్దరు ఎవరు ఉన్నారు అంటే ఆ గోడ పైన ఉండే ఫోటో చూసి వాళ్ళిద్దరు మేమే సార్, వాళ్ళిద్దరు మేమే పాస్టర్ గారు. మీరా? అయ్యో ఆడట్టున్నారు, మీ హెయిర్ స్టైల్ ఏంటి అట్టుంది. అప్పుడంతా హిప్పీ కట్టింగ్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు ఏమవుతుందా, ఈ హిప్పీ కటింగ్లు ఇవి అవి అంతా కూడా అదే మా బతుకులే. వాళ్ళని ఏమాలిచ్చేదానికే ఇంకేం లేడ. కొంతమంది చూడండి, ఏమాలిచ్చేదానికి భలే చేస్తారు. ఒకసారి స్కూటర్లో వస్తారు, ఒకసారి సైకిల్లో వస్తారు, ఒకసారి నడుచుకొని వస్తారు, ఒకసారి కూలింగ్ గ్లాసులో వస్తారు, ఒకసారి ఎలిపెట్లు వస్తారు. ఎందుకు అట్లా వస్తారంటే యామారిచ్చేది మా దినాలకి. వీళ్ళంతా ఎవరిలో బ్యాచ్? యామారిచ్చి బ్యాచ్. నేను వయసులో ఉండేటప్పుడు కూడా బాగా హిప్పీ కటింగ్ పెట్టేవాడిని. ఎలిఫెంట్ బిల్ కూడా మంచి ట్రేడ్ అన్నమాట. ఎలిఫెంట్ బిల్ తెలుసా నీకు? తెలుసాయా? ఎలిఫెంట్ బిల్ అంటే ఏడుకోవాలి నమ్మం. నానో ఫ్యాంట్. అవును, ఏం ఫ్యాంట్? నానో ఫ్యాంట్ తెలుసా? కదా ఎట్లా అయ్యా? ఇప్పుడు ఆడపిల్లలు అసలు టైట్గా
అది నేరం అంటే ఆ రోజు మొగలు వేసేవారు. అంటే నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, పాస్టర్ గారు చూసి ఆలోచించాడు. పాస్టర్ గారు మీరు వయసులో ఇంత బాగున్నారా, వయసులో మీరు ఇద్దరు బాగున్నారు అని చెప్పి అన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము చూసుకోవాలి కదా, అందుకని ఒక ఫ్రేమ్ కట్టించి వెళ్ళా. మన బతుకు యాడికి వచ్చింది, మన బతుకు యాడికి వచ్చింది చూసుకుంటా ఉండాలమ్మా. అందుకనే భక్తుడు అంటాడు, ఇదిగో ప్రభా నా దినములు నేను లెక్కించుకున్నట్టుకు నాకు నేర్పము. అంటే మన దినాలు మనం లెక్కేసుకోవాలమ్మా. ఎంత టైం అయిపోయింది, మనోళ్ళ డబ్బులు లెక్కేసుకొని వస్తా అంటారు, కానీ ఎన్ని దినాలు అయిపోయినారా నాయన, ఇంకెన్ని రోజులు బతుకుతారా సాగని ఎప్పుడూ ఆలోచించలే. 24 గంటలు డబ్బులు లెక్కేసేదానికి సరిపోతుంది జీవితము. అయ్యో నా బతుకింత అయిపోయింది, అయ్యో 60 ఏళ్ళు వచ్చేసింది, 70 ఏళ్ళు వచ్చేసింది, అయ్యో 40 వచ్చేసింది, 30 వచ్చేసింది, ఇంకా దేవుడు ఎన్ని రోజులు బతుకుతా నేను, అయ్యో దేవుడి కోసం నేను ఏం చేస్తా అని ఆలోచించే వాళ్ళు దేవుడిచ్చిన ఈ సమయాన్ని, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోతే అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏ రోజుది, ఏ రోజది? పాపులు ఏడ్చే రోజది. ఆ ఏడ్చే రోజు రాకముందే, ఈ సమయం ఉండగానే, మారు మనసు పొందడానికి ఇచ్చిన ఈ సమయం నీకు ఉండగానే మారు మనసు పొందండి. జీవితాలు మార్చేసుకోండి, బ్రతుకులను మార్చేసుకోండి, అలవాటును మార్చేసుకోండి, ఈ మైండ్ సెట్ మార్చేసుకోండి, మీ చూపులు మార్చేసుకోండి, మీ నోటి మాటలు మార్చేసుకోండి, మీ బ్రతుకులు మార్చేసుకోండి. మారాలి మన జీవితాలు మారాలి. మనం ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిందంటానికి. ఏమొచ్చిందంటమ్మా, ఏమొచ్చిందంటమ్మా? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి అయ్యా. ఏమొచ్చింది? నీకు నాకు ఇప్పుడు ఏం రావాలా? బుద్ధి రావాలయ్యా. మీకు బుద్ధి చెప్పేవాడెవడు? బైబిల్లో ఉందన్నమాట. మీకు బుద్ధి చెప్పేవాడెవడు? మన జీవితాల్లో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ డబ్బును, దేవుడిచ్చిన ఈ ఆస్తిని, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ జీవాన్ని ఆయనకు అనుగుణంగా మార్చేసుకోవాలి. దేవునికి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోవాలి. మన జీవితాలు మారాలి. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏమి ఇవ్వాలంట? ఏమి ఇవ్వాలంట? కానుక ఇస్తే ఫలితం ఉంటుంది. దశంభాగం ఇస్తే ఫలితం ఉంటుంది. ఇంకేమన్నా ఇస్తే ఫలితం ఉంటుంది. ఏమి ఇస్తే ఫలితం ఉంటుందంట? మారిన మనస్సు, నూతనమైన మనస్సు మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వగలం?
మనం దేవునికి ఏమి ఇవ్వగలం? మన జీవితంలో ఏమి ఇచ్చాం? ఎప్పుడైనా మనసు ఇచ్చామా? నీ మనసు మారిన మనసు ఇచ్చావా? చదవండి ఆ మాట. 1 పేతురు 3:20. 1 పేతురు 3:20 వాక్యం త్వరగా చదవాలి. దేవుని దీర్ఘశాంతం మీక 1 పేతురు 3:20 వాక్యం. దేవుని దీర్ఘశాంతం మీక కనిపెట్టుచుంటున్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతము మనము కనిపెట్టుచుంటున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా ఆహా ఎవరి యొద్దకంట? అవిధేయులైన వారి యొద్దకు చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మావశుడై వారికి దేవుడు చెప్పాడంట. ఏమి చెప్పాడంట? చదవండి వాటిని. చెరలో ఉన్న ఆత్మల యొద్దకి ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి వారికి సువార్త ప్రకటించెను. చూడండి, నోవహు కాలములో దేవుడు అవిధేయులైన వారికి, చెరలో ఉన్న వారికి, అంటే చెరలో అంటే సాతానుని యొక్క బంధకాలలో, అంటే పాపములో, పాప ఊపిలో ఉన్న వారికి దేవుడు ఆత్మస్వరూపిగా వచ్చి వాళ్లకు దేవుని యొక్క సువార్తమానమును ప్రకటించాడు. ఏం చేశాడు? నా దేవుడు పక్షపాతి కాదు. నోవహు దినములలో నోవహుకు చెప్పి ఓడ తయారు చేస్తూ ఉండగా దేవుని ఆత్మ అవిధేయుల యొద్దకును బంధింపబడిన వారి యొద్దకును వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. మనలో చలనమే లేదే మనలో. అర్థమైతే కదా చలనం వచ్చేదానికి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నోవహు దినములలో పెళ్లికిచ్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ హ్యాపీగా బతికిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా బతికిపోతున్నారు. ఏం కష్టాలు లేవు, ఏం బాధలు లేవు. కానీ నోవహుకు చెప్పాడు, నైనా నువ్వు ఒక పడవ తయారు చేసుకురా, నేను ఈ భూమిపైకి మనుషుల మీదకి నేను నీళ్లు రప్పించబోతున్నాను, ఉగ్రత రప్పించబోతున్నాను అంటే నోవహుకు ఒక సమయం ఇచ్చాడు. ఓడ తయారు చేసుకోవాలి. చెప్పండి, ఓడ తయారు చేసుకో. నేనేం చేయబోతున్నాను? ఈ భూమి మీదకి నీళ్లు రప్పించబోతున్నాను. నీళ్లు రప్పించేసిన తర్వాత నోవహుకు చెప్పాడా? రప్పించక ముందు చెప్పాడా? గట్టి చెప్పాలి సంఘం. నాకు నీళ్లు రాకముందే నీళ్లు వస్తాయినా నాయన, ఈ భూమి అంతా నిండిపోతాయి, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఒక చిన్న పడవ ఒకటి తయారు చేసుకోరా, నువ్వు ఆ పడవలో చేరిపోతావు అన్నాడు. పోనీ నోవహుకే చెప్పాడా? ఈ భూమి పైన ఉన్న అందరికీ చెప్పాడా? ఎట్లా? నోవహుకు చెప్పాడు పడవ తయారు చేయమని. ఏం చెప్పాడు? అంతవరకే, ఇంకేం చెప్పాలా ఆయనకి. అవిధేయులైన వారి దగ్గరికి కూడా వచ్చాడు. దేనైనా నా ఉగ్రత ఈ భూమి మీదకి వస్తుందిరా,
నేను నీళ్లు కుమ్మరిస్తానరా, ఆ భూమిలో ఉన్న తూములు విప్పుతానరా, ఆకాశంలో నా తూములు విప్పుతానరా, ఈ భూమి అంతా నీళ్లు నిండిపోతుందా, మీరు చచ్చిపోతారా. నా దాసుడు నేను నోవాహుకు చెప్పాను ఒక పడవ తయారు చేయమని, ఆ పడవ లేకపోండిరా. చెప్పండి చెప్పండి, ఎవరు చెప్పాడు? అవిధేయులైన వారికి కూడా చెప్పాడు. నోవాహుకు ఏం చెప్పాడు? ఒక పడవ తయారు చేయనైనా, నేను నీళ్లు రప్పించబోతున్నాను అన్నాడు. అవిధేయులైన వారికి ఏం చెప్పాడు? లేనైనా నేను నీళ్లు రప్పించబోతున్నాను, నోవాహుకు ఒక పడవ తయారు చేయమన్నాను, ఆ పడవ లేకుండా అన్నాడు. చెరలో ఉన్న వారి దగ్గర కూడా పోయాడు. ఎవరినైనా మీరు యేసుని నమ్ముకుంటారా, నన్ను నమ్ముకుంటారా, నా మాటను నమ్మంటారా, ఇదిగో నీళ్ళు వస్తాడరా, ఇదిగో ఈ భూమిలో ఉన్న తూములు విప్పబోతున్నారా, ఆకాశంలో ఉన్న తూములు విప్పబోతున్నారా, ఒరే ఈ భూమి పైన నీళ్లు నిండిపోతాయిరా, రే కాబట్టి నేను మునిగిపోతారా, కాబట్టి మీరు ఆ పడవ లేకుండా, ఆ పడవ లేకుండా బాగా చెప్తులే పోయా. గుడి అంట, గుడి ఆదివారం అయితే ఏం పంగలాగేది. గుడికి రాలేదా, గుడికి రాలేదా, గుడికి రాలేదా, గుడికి రాలేదా, గుడికి రాలేదా. అది మోసి అంటాడు, పైకి వస్తాడా అంటాడు. పదికి వచ్చేవాళ్ళు 10కి వస్తుంది, 11కి వచ్చేవాళ్ళు 11కే వస్తుంది. ఏంది ఏంది జీతమన్నా, జీతమా ఊరికి ఇస్తారా? ఊరికి ఆడవాళ్ళ దేవుడు కరెక్ట్గా జీతం పెడతాడు. నీకు 11కి వచ్చి 11 వాసన ఇస్తాడు, 12కి వచ్చిన 12 వాత ఇస్తాడు, 10కి వచ్చిన 10 ఇస్తాడు వాసన. దేవుని దగ్గర ప్రతి ఒక్కరి జీతము ఉంది. నీ క్రియలు చొప్పున నీకు జీతం ఇస్తాడు దేవుడు. నోవహు కాలములో బంధింపబడిన వారికి, బంధకములో ఉన్న వారికి కూడా, అంటే పాపము ఊపిలో ఉన్న వారికి కూడా, బంధింపబడిన వారికి కూడా దేవుని సువార్త ప్రకటించాడు. బంధకాల్లో ఉన్న వారికి కూడా దేవుని సువార్త ప్రకటించాడు. అవిధేయులైన వారికి కూడా దేవుని సువార్త ప్రకటించాడు. ఈ రోజుల్లో దేవుని సువార్త అదే జరుగుతుంది. నాయన సమయం ఇచ్చాడు దేవుడు నీకు. ప్రైజ్ ది లార్డ్. మనిషి కుమారుని రాకడ నోవహు కాలము ఉండినట్లు ఉండును. బైబిల్ ఉండే మాటలు మీ జ్ఞాపకం వస్తాయి రావాలి, నాకు తెలియదు కదా. నోవహు కాలములో ఉన్నట్లే ఈ కాలం కూడా ఉంటుంది. మనుష్య కుమారుని రాకడా, వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అంటారు కదా. ఆ రోజు వాన వచ్చింది కూడా ఎవరికి తెలియదు, కానీ ఆత్మ అందరికీ చెప్పాడు. ఈ రోజు మనుష్య కుమారుడు వచ్చేది కూడా ఎవరికి తెలియదు అనుకోవద్దండి, అందరికీ చెబుతున్నాడు. ఈ రోజే కాదు, నోవహు కాలములో కూడా చెప్పాడు. చెప్తే వాళ్ళు విన్నారా? వినరే? ఎందుకంటాం మేము? అన్నా గుడికి రాన్నా, ఎంత పెద్ద నస అయిపోయా స్వామి. నేను ఒక విశ్వాస ఇంటికి పోయినా. ఒక విశ్వాస ఇంటికి పోతే ఆ విశ్వాసే నన్ను చూసే లోపల పెరిగితే ఆ విశ్వాసమా ఇంట్లోకి పెరిగితే సరే ఇంట్లోకి పోయింది కదని గేట్ దగ్గర నేను నిలబడుతుంది. అమ్మ ప్రైజ్ వాడమ్మా అన్న. ఆ ఏమో పొద్దున ఆయమ్మ బయట వచ్చి ఎందుకైనా ఎందుకు మా పాపం ఫలితమా? గుడికిరా 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 అని ఎందుకు పిలుస్తారా? తప్పైపోయిందమ్మా. ఏమైపోయింది? పిలిచింది తప్పు అయిపోయిందమ్మా, ఇంకెప్పుడు వచ్చి పిలుస్తానమ్మా అని వచ్చేస్తాం. ఏదో విశ్వాసి కదా, ఏమో గుడికి 2 వారాల నుంచి రాలేదే, పోయినామా. ఒక 5-6 మంది పోయినాము.
ఎందుకు నిలబెడతారా? దేవుడు అడుక్కుంటే ఎవరు రారమ్మా. ఆ రోజుల్లో నోవహు కాలంలో అందరికీ చెప్పాడు దేవుడు. అవి తెలియలేని వారికి పోయి చెప్పాడు, చెరసాలలో ఉన్న వారికి కూడా పోయి చెప్పాడు. రేనైనా ఈ భూమి పైన నాశనం చేస్తుంది, నేను నాశనం చేయబోతున్నాను. నోవహు పడలేకపోండిరా, నోవహు పడలేకపోండిరా, నోవహుకు పడవ చేయమన్నారా, నోవహుకు పడవ చేయమన్నారా, మీకు కూడా స్థలం ఉందిరా, మీరు కూడా పోండిరా, మీరు కూడా పోండిరా, అవి తెలియరా, ఓ పథకాలు ఉన్న వాళ్ళరా, పోండిరా పోండిరా పోండిరా. ఏం పనిలే నీకు, ఆదివారం వచ్చి గుడికాడి పట్టడం, మాకేం పంగలు లేవు, మా బతుకులు లేవు అని ఆ రోజు కూడా వాళ్ళు చెప్పారమ్మా. అయితే నాకు చెప్పినట్లే మీరు ఆ రోజుల్లో కూడా దేవుడి పరిశుద్ధాత్మ చెప్పారు. చెప్తే యేసు స్వామి ఏం చేశాడంటే వచ్చేసింది దగ్గరికి, తుమ్ములు విప్పాడు, నీళ్లు వచ్చేసాయి, నడుములోకి వచ్చాయి. మరి దేవుని సంవత్సరం గొంతులు కట్టుకొచ్చింది, ఇంకా ముక్కు మాత్రమే ఉంది. ముక్కు మాత్రమే ఉంటే అప్పుడు పడవ తీరిపోతారు. అయ్యో యేసు స్వామి అంటే చెప్పి కదా పడుకో, అయ్యో ముక్కులు కట్టుకొచ్చేసి నీళ్ళు అని చెప్పి ఆ పడవ దగ్గరికి పోతే ఆ పడవ డోర్ వేసేసి, ఆ పడవ ఏమైంది? మూత వేయబడింది. ఇన్ని రోజులు తెలుసుకొని ఉన్నప్పుడు, ఇన్ని రోజులు తెలిసి తలుపు తీసి కమాన్ వెల్కమ్ అని వెల్కమ్ బోర్డు పెడితే మాకు వెల్కమ్ లక్కబడి చాలు 2 రోజులు ఈ పొద్దు పోయి తలుపు తాగుతారా? ఇంకా అడవి తీసేది దేవుడే దాని తలుపులు వేసెను అని బైబిల్లో ఉంది. దేవుడు ఇస్తే ఎవడు తీయలేడు, దేవుడు తెలిస్తే ఎవడు వేయలేడు. ఆ తలుపు వేయబడింది. ఆ అవిధేయులైన వారు, ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తలుపులు తట్టారు, కానీ ఎవరు కూడా ఆ పడవ లోపలికి పోలేకపోయారు. అందరూ చచ్చిపోయారు. అవకాశం అయితే ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? సమయం అయితే ఇచ్చాడా లేదా? ఎవరికి ఇచ్చినంత ఇచ్చాడు? నోవహుకు ఎంత సమయం ఇచ్చాడో అంత సమయము వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఈ పాస్టర్ గారికి ఎంత సమయం ఇచ్చాడో మీకు కూడా అదే సమయం ఇచ్చాడు. ఈ పాస్టర్ గారు మారు మనసు పొందాడు, అందుకనే వాక్యం మీకు చెప్తా ఉన్నాడు. వాక్యం వింటున్న మీరు మారు మనసు పొందితే తలుపు తీసబడి ఉంది. ఏం తలుపు? నోవహు కట్టిన వాడ తలుపు కాదు, పరలోక రాజ్యపు తలుపు. పరలోక రాజ్యపు తలుపు నీ కోసము నా కోసము దేవుడు తీసి ఉంచాడు. ఇదిగో నేను వెళ్ళి మీరు ఉండుటకును, మీరు నాతో ఉండుటకును నేను మీకు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాను, మీకు స్థలములు నియమించబోతున్నాను, మీకు ఇల్లు కట్టబోతున్నాను. ఇదిగో నేను మళ్ళా వచ్చి మీతో మిమ్మల్ని నేను నాతో కూడా ఉండుటకు తీసుకొని పోయేదనని ఆయన చెప్పిన మాట ప్రకారము ఆ రాజ్యము కోసము నిన్ను నన్ను దేవునికి ఒక రాజ్యముగా చేయుటకు ఆయన ఒక రాజ్యమును కట్టి తలుపు తీసి పెట్టాడు. ఆ రాజ్యానికి మనం పోవాలి. దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడి అవకాశాన్ని ఇచ్చినాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. నేను మీకు వాక్యం చెప్పాలనుకున్నాను, కానీ ఒక 20% కూడా చెప్పాలి మీకు ఇంకా వాక్యం. మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ ఓడలేకి
ఎవరు పోయారంట చూడండి, అక్కడ ఒక 8 మంది మాత్రమే ఆ ఓడలోకి పోయారంట. అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది అంటాడా? ఎంతమంది చెప్పల్లా గట్టిగా, కొంచెం గట్టిగా. 8 మంది మాత్రమే ఆ ఓడలోకి పోయారంట. ఇంకా అవిధేయులు, చెరలో ఉన్నవారు అందరూ ఊపిరాడక తెచ్చారండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు విడబడితే నీకు ఊపిరాడక తాగేది కాదు, అగ్ని ఆరదు, పురుగు చాడదాడ, నిత్య నరకం, రొమ్ము కొట్టుకుంటా, కోట్లు కోరుకుంటా. నువ్వు పరలోకానికి ఎత్తపడకపోతే నీకు 2 ఆప్షన్ ఏంటంటే నిత్య నరకం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నీ జీవితము ధన్యము, నీ జీవితము యేసయ్యతో సాగుతుంది. చదవండి ఆ కింద వాక్యం మీ బైబిల్లో. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగా వెళ్ళెను, వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ 8 మంది మాత్రం నీటి ద్వారా రక్షణ పొందారు. మిగిలిన వారు ఆ నీటి ద్వారా చచ్చారు. ఎట్లమ్మా? మీకు ఈ లాజిక్ అర్థమైందా? మీకు కొంచెం అర్థం కావాలా? ఇవన్నీ కూడా అర్థం కాకపోతే అర్థం. 8 మంది దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్న 8 మంది దేవుడు పంపిన నీటి ద్వారా రక్షింపబడ్డారంట. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంపిన నీటి ద్వారా వాళ్ళు రక్షణ పొందారంట. మిగిలిన అవిధేయులైన వారు, చెరసాల్లో ఉన్నవారు, దేవుని మాటను ఖాతరు చేయని వారందరూ కూడా ఆ నీటి ద్వారానే చచ్చిపోయారు. ఆ నీటి ద్వారానే చచ్చిపోయారు, మునిగిపోయి నీళ్ళల్లో ఊపిరాడక. కానీ అవిధేయులైన వారు చచ్చినట్లు కానీ, చెరలో ఉన్నవారు చచ్చినట్లు కానీ, ఈ 8 మంది దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న 8 మంది మాత్రం అదే నీటి ద్వారా ఏమయ్యారంట? రక్షణ పొందిరి. గట్టిగా తప్పట్టు కొట్టండి. నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, ఏ నీటి ద్వారా అయితే అవిధేయులు, ఏ నీటి ద్వారా అయితే వినని వారు చచ్చిపోయారో, విని గ్రహించి మారు మనసు పొందిన 8 మంది అదే నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా నీటి బాప్తిసం లేదా? ఇంకా మారు మనసు లేదా? కొంతమంది మునిగి 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 ఊపిరాడక చస్తారు. అట్లా ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నావయ్యా? కనిపించిన పాత దగ్గర అంతా తీసుకున్నా సమయ. యెరూషలేములోకి పోయి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని వచ్చిన సమయ. మారు మనసు లేని 101 బాప్తిసం ఎందుకయ్యా? మారు మనసు లేని 101 బాప్తిసం ఎందుకయ్యా? చెప్పాలి. మారు మనసు పొందినవాడు ఒక్కసారి స్నానం చేస్తే మళ్ళీ వాడు స్నానం చేయాల్సిన పని లేదు. వాడు పాదాలు కడుక్కుంటూ ఉండాలి అంతే. ఈ 8 మంది మాత్రమే ఆ నీటి ద్వారా రక్షింపబడితే, అదే నీటి ద్వారా అవిధేయులను, చెరలో ఉన్నవారును, దేవుని మాటకు లోబడకుండా, విధేయత చూపకుండా, మారు మనసు పొందకుండా, దేవుని ఆత్మను వ్యతిరేకించిన వారు, దేవుని వాక్యమును వ్యతిరేకించిన వారు, దేవునికి లోపడిన వారు, సంఘమునకు లోపడిన వారు, వాక్యముకు లోపడిన
ద్వారా చచ్చిపోయారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినాలి. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. మారు మనసు లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండేది మీరు. మనం మారు మనసు పొందాలి. ఆ నోబహు కాలంలో వాళ్ళు మారు మనసు పొందలే. ఎంతమంది పొందారంట? ఎంతమంది? 8 మంది. మనం గుళ్ళో వచ్చి కూర్చుంటానే పరలోకం వచ్చేస్తుంది అనుకోకుండా మారు మనసు పొందాలి. మన బ్రతుకులను మార్చుకోవాలి, మన అలవాట్లను మార్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ ప్రకటన గ్రంథం చూసుకోండి సరే. ప్రకటన గ్రంథం 9:16. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం చూడన్నా. 9 ప్రకటన 16వ అధ్యాయం 9వ వాక్యం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించి కానీ. తెగుళ్ళు వస్తున్నాయి మనుషులకి, రోగాలు వస్తున్నాయి మనుషులకి, కష్టాలు వస్తున్నాయి మనుషులకి. వీటి వల్ల దేవుడిని దూషిస్తారు కానీ మారు మనసు మాత్రం పొందరే. యుద్ధాలు వస్తున్నాయి. 60,000 మందికి చనిపోయినారు హమాస్ వాళ్ళు. మీకు అర్థమవుతుందా? మంది చనిపోయారు. మన కాశ్మీర్లో 28 మంది కాల్చి చంపేశారు ఉగ్రవాదులు వచ్చి. మనకు తెగుళ్ళు వస్తున్నాయి. అబ్బా, ఏం తెగులుది? కరోనా. ఏం తెగులు? కరోనా. అమ్మను కొడుకు ముట్టుకుంటే పనిలే, అమ్మ కొడుకు ముట్టుకుంటే పనిలే, కొడుకు అమ్మను ముట్టుకుంటే పనిలే. జేసీబీలతో అచ్చిపోయి గొంతులో దమ్మకనే చేయడం. సొంత కొడుకే, సొంత తల్లే, సొంత తండ్రే ముట్టుకోకూడదు. టచ్ మీ నాట్. ఎవరెత్తుకొని పోవాలంట? జేసీబీలు ఎత్తుకుని చేయాలంటే గుంతలకి చేశారు. ఏమైంది జీవితాల్లో? మారు మనసు అక్కర్లేదా? ఏమైందంటాడా ప్రకటన గ్రంథంలో? మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోవచ్చు. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషిస్తున్నారే తప్ప ఆయనను మహిమపరచినట్లు మారు మనసు పొందిన వారు కాదు. ఏది ఈ బాధల్లో, ఈ కష్టాల్లో ఇట్లే కష్టం కానీ మారు మనసు పొంది దేవుని మహిమపరిచేది లేదు మన జీవితాలు. ఇట్లే కావాలంటే వస్తామయ్యా మేము చర్చికి మాత్రం రాము. నేను ఇట్లే చచ్చిపోయినప్పుడు వాళ్ళే తాగే తీసి పెట్టను. నేను ఇట్లే చచ్చిపోయినప్పుడు వాళ్ళే నేను వ్యభిచారాన్ని తీసి పెట్టను. నేను ఇట్లే చచ్చిపోయినప్పుడు వాళ్ళే నేను చేసే నుంచి పెట్టను. వీళ్ళు దేవుని మహిమపరచడంట, మారు మనసు పొందరంట. దేవుడు మట్టుకు ఏం చేస్తాడు? మేము పొందమయ్యంటే దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాను నేను. దేవునికి కావాల్సింది ఏంది? మారు మనసు పొందాలని ఆయన అని.
కొంచెం కష్టం పెడితే అప్పుడన్నా నన్ను నమ్ముతావేమో అని, నీకు కొంచెం ఇబ్బంది కలిగితే అప్పుడన్నా నమ్ముతావేమో అని, కొంచెం వేడి పడితే అప్పుడన్నా నమ్ముతావేమో అని. దేవుడు చేస్తే దేవుడిని దూషిస్తాం కానీ దేవుని మాత్రము మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడగం. నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని యోనాకు చెప్పాడు. యోనాకు చెప్తే నినివే పట్టణం చచ్చితే నాకేమని చెప్పి కొండెక్కి కూర్చున్నాడు. ఎట్లా చచ్చిపోతారో చూడాలని కొండెక్కి కూర్చున్నాడు. కొండెక్కి కూర్చుంటే ఒక సొర చెట్టు మలిచింది ఎండకు. ఇట్లా బోడి తలకాయ నీ తలకాయ ఆయన బోడి తలకాయ ఓకే యోనాకి ఆ బోడి తలకాయ పైన సొసరా అనేది ఏం ప్రభా సంకల్తానో అన్నాడు. ఏది సొసరా అన్నప్పుడు బోడి తలకాయ పైన దేవుడు చనిపోయినట్టునా నేను ఎండ నీ కొట్టకమన్నాడు దేవుడా. ఎక్కమని అంట నినివే పట్టణంలో పోయి అందరికి చెప్పరా, కూల్ డ్రింక్ ఇస్తారు తాగరా, బిర్యానీ పెడతారు తినరా, తిని వాళ్ళకి చూపురా నా ఉగ్రత వస్తానని చెప్పి ఆయన చూపురా అని పంపిస్తే వీరురా ఎవరికి చెప్పకుండా నేరుగా వెళ్ళిపోయి కొట్టపడి కూర్చుంటావా? ఇంక కొట్టపడి కూర్చుంటే నీకు ఎండగా ఏం కొడుతుంది నేనా చెప్పండి? కొట్టపడి కూర్చుంటే నీకు ఎండగా ఏం కొడుతుంది అంటాను నేను. కొట్టిందే ఎండ ప్రభా నేను పొద్దున్న తప్పించానే ఇట్లా యాంతం పెట్టి తప్పుతాడన్నా యాంతం నాకు ఇది కట్ట పెడతాడో ఒకేసారి తప్పించామే ఎవరురా ప్రవక్త పోతే పోయి అని చెప్పి ఒక సంవత్సరం పెట్టాడు దేవుడు. ఒక సంవత్సరం పెడితే ఆహా ఇది గుడ్ గాడ్ థ్యాంక్ యూ గాడ్ అని ఆ సంవత్సరం కింద బాగా పడుకొని నిద్రపోయాడు. పొద్దున్నే లేచే కొద్దికి మళ్ళా సంవత్సరాన్ని ఏది అబ్బోడతాయి లేదు చూస్తే ఆ సంవత్సరం ఏడుంది అంతా మాడి కనబడి మీకు రాలిపోయి పోనీ అప్పుడన్నా దేవుని స్థుతించాడా? దీనికోసం చంపకూడదా? అయితే దేవుణ్ణి మనము మహిమపరచాల్సింది పోయి నీకు కష్టం వస్తే, నీకు నష్టం వస్తే, నీకు దుఃఖం వస్తే, నీకు దేవుడు ఏదైనా కొంచెం ఇబ్బంది పెడితే అప్పుడు మారు మనసు పొంది దేవుడి వైపు చూస్తావని దేవుడు అవి పెడతానని తప్ప నువ్వు చచ్చిపోవాలని దేవుడు పెట్టలేదయ్యా. నిన్ను చంపేయడానికి దేవుడు పెట్టలే, నువ్వు మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతావని అవి పెడుతున్నాడు అంతే. మారు మనసు పొందవే, దేవుని మహిమపరచవే. నోవాహుతో చెబుతున్నాడు, ఒరే నాయనా నువ్వు నాట్లా పెంచలా, అది ఒక రోజు ఉండి అది వెళ్ళిపోతే అప్పుడే అంత కోపం వచ్చేస్తుంది. ఇంత గొప్ప జనము, ఇంత పశువాదులు ఉన్న ఈ దేశాన్ని చంపేయమంటావు కదరా నన్ను నువ్వు. నేను కష్టపడి వీళ్ళను సృష్టించి వీళ్ళను ఇంతవరకు కాపాడి పని చేయమని వాళ్ళు మారు మనసు పొందాలని నేను చూస్తా అంటే నువ్వు చంపి అంటావా? అప్పుడు పశ్చాత్తాపం ఉంది, అప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తుంది. నేను ఈరోజు నువ్వు చెప్పనా, దేవుని వాక్యం చాలా విలువైంది. మారు మనసు పొందాలి, మన జీవితాలు మార్చుకోవాలా, మన బ్రతుకులు మార్చుకోవాలా. మన జీవితాలు మారకపోతే ఏం ప్రయోజనం లేదు. వాళ్ళంట కొంచెం తెగులు వచ్చినా, కష్టం వచ్చినా, కొంచెం మంట మండినా, ఏమి బాధలు వచ్చినా వాళ్ళు మారు మనసు పొందకుండా దేవుణ్ణి మహిమపరచలేదంట. ఆ మహాతల్లి ఎవరు చెప్తారా, అయ్యో సార్ బైబిల్ ఎక్కువ చదివితే భలే సోదరులు సార్, అందుకని నేను బైబిలే చేస్తాను. ఇట్లా దయ్యాలు ఎక్కువ భక్తిలో వస్తే భలే సోదరులు సార్, అందుకని నేను భక్తిలోకే రాను.
ఇట్లా దయ్యాలు ఎక్కువ, ఇట్లా దయ్యాలు మాట్లాడిన దయ్యాలు ఎన్నో. ఈ వాక్యం చదివే కొద్దీ తోడే కొద్దీ బంగారే, ఎంత తోడుకుంటే అంత మనకి. ఈ వాక్యము గని, ఇదే బంగారు గని. ఇది ఏం గని? ఈ వాక్యం అనే గనిలో నువ్వు ఎంత తోడుకుంటే అంత వస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. ప్రార్థన చేసుకున్నాం.